చెప్పండి. దాంట్లో బాధితుల్ని కొందరిని అప్రోచ్ అవ్వడం జరిగింది. బట్ ఇప్పటికీ స్టిల్ ఇలా యాక్షన్ తీసుకున్నా కూడా ఎందుకండి, మళ్ళీ ఆల్రెడీ యాక్షన్ అయిపోతుంది కదా, మళ్ళీ మమ్మల్ని టార్గెట్ చేస్తారేమో, మళ్ళీ మా మీద థ్రెటన్ చేస్తారేమో, రాలేంలేండి, కాకపోతే వచ్చింది కదా పని జరిగిపోతుంది కానీ భయపడ్డారు. ఒక చిన్న ఫోన్ కాల్లోకి రావాలన్నా కూడా వాళ్ళు భయపడ్డారు అని అంటే అది మీరు ఆలోచించండి. దీన్ని బట్టి అంటే నేనేమంటానంటండి, ఎంత మందిని చంపేస్తారండి, ఎలా చంపేస్తారు? నేను ఇప్పుడు చెప్తున్నానండి, పబ్లిక్ గా చెప్తున్నాను, మీ ఛానల్ గుండా నేను చెప్తున్నాను, అలాగే రెస్పెక్టబుల్ సీఎం రేవంత్ రెడ్డి గారికి కూడా చెప్తున్నానండి. నేను ఇది నా విన్నపం అండి. నిజంగా నాకు కూడా చాలా మంది అన్నారు, లాస్ట్ టైం కూడా నేను మాట్లాడినప్పుడు ఇది 2.5 years 3 years అయిపోతుందండి, బిఫోర్ కరోనా ఆర్ ఆఫ్టర్ కరోనా, ఐ డోంట్ ఐ ఫర్గెట్. బట్ నేను ఇప్పుడు చెప్తున్నానండి, ఇంత భయపడుతున్నారంటే వాళ్ళని ఏ విధంగా ఆయన చెప్పుంటారు, నాకు కూడా అలాగే చెప్పారు. కానీ నా ఫ్యామిలీ ప్రాణానికి కానీ దేనికైనా ఏదైనా జరిగితే అది శ్రీధర్ రావు వల్ల తప్ప. ఎందుకంటే ఈ సొసైటీలో వెరీ రెస్పెక్ట్ ఉన్న మనిషిని, అలాగే నేనంటే చాలా రెస్పెక్ట్ ఉందండి, వరల్డ్ వైజ్ ఉందండి. తెలుగు వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరికీ నేనంటే అంత రెస్పెక్ట్ ఉందండి. అంటే నా యాటిట్యూడ్ అలాంటిదండి. నేను చేసే పనులు కానీ, నేను ఒక 400 సినిమాలు చేశాను, 9 లాంగ్వేజెస్ చేశాను, డైరెక్టర్ని, ప్రొడ్యూసర్ని. బట్ ఏ రోజు రమ్మిసరి అంటే ఏమిటి అనేది 0 మార్క్ అండి, 0 బ్యాడ్ మార్క్ అనమాట. నాకు ఎక్కడ బ్యాడ్ మార్క్ లేదండి. సో ఎక్కడ ఉండాలి, ఎలా ఉండాలి, అలా ఉండే మనిషిని. నాకు ఎవరు విరోధులు కూడా లేరండి ఈ లోకంలో. నాకు శ్రీధర్ రావు అనే ఒక వ్యక్తి తప్ప ఎవరు నాకు విరోధులు లేరండి. సో ఎంతమంది చెప్తూ ఉంటారు, రమ్య గారు ఇలా మాట్లాడతారు అని అంటే, ఓకే చచ్చిపోతాం, ఒకసారి చచ్చిపోతాం, ఎలా ఎంతమందిని చంపుతాడు? దీనికి ఒకటండి, తప్పు జరిగిన దగ్గర ఇందాక చెప్పాను కదా, పుండు పుడితే మందు రాస్తాము, పుండు తగ్గుతుందండి. కానీ అలా ఏమిటంటే ఒక ప్రాబ్లం కు ఒక సొల్యూషన్ అనేది దొరకకపోతే, లేకపోతే ఈ రోజు మాదవుద్ది, తర్వాత ఇంకొకరితో అవుద్ది, లేకపోతే మొత్తం హైదరాబాద్ అంతా గవర్నమెంట్ లేదు, సీఎం లేరు, డిపార్ట్మెంట్ లేదు, ఏమీ లేదనుకొని ఇలా విచ్చలవిడిగా వెళ్ళిపోతుంటారండి. ఇలాగ విచ్చలవిడిగా ఉన్న వాళ్ళకి ఈ గాడు ఇలాంటి